హలో నమస్తే ఆదాబ్, నేను మీ అభి. వెల్కమ్ టు మై ఛానల్. Hello viewers, welcome to the video. Today is vlog 5 and this is my last video in India. ఈరోజు నాది మళ్ళా రిటర్న్ ఫ్లైట్ ఉంది, యూకేకి వెళ్ళిపోతున్నా. బ్యాక్ టు వర్క్ అండ్ స్టడీ. మళ్ళా ఇప్పటి నుంచి మనకి యూకే బ్లాగ్స్ వస్తాయి. చూడండి, మంచి ఎంటర్టైనింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోలు వస్తుంటాయి. ఇప్పుడైతే పొద్దున్నే లేచి కీసరగుట్ట గుడికి వెళ్తున్నాం. గుడిలో మొక్కుకొని ఇంకా సాయంత్రం కొంచెం ప్యాకింగ్ ఉంది, అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. వచ్చేసినాం టెంపుల్ దగ్గరికి, కీసరగుట్ట. అది కనిపిస్తుందా, అది టెంపుల్. యాక్చువల్లీ వ్యూ అయితే మంచిగా ఉంది. మనం వర్షాకాలం వచ్చినాం కాబట్టి మొత్తం గ్రీనరీ, మంచు చల్ల చినుకులు కూడా పడుతున్నాయి. మంచిగా ఉంది చూడడానికి. కొండ మీద మొత్తం ఎక్కడ పడితే అక్కడ లింగాలు ఉంటాయి. ఇట్లా ఈ స్టోరీ మీకు నేను ఫ్లైట్ ఎక్కి యూకేలో దిగి కొంచెం అక్కడ మొత్తం అన్నీ సెటిల్ అయినాక అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. శివుడిది బొమ్మ కరెక్ట్ గుడికి ఆపోజిటే ఉంది. ఇప్పుడే దర్శనం అయిపోయింది, ఇప్పుడే బయటకు వచ్చిన. ఇదిగోండి, ఇదే మెయిన్ గోపురం. ఇక్కడ కనిపిస్తుందా, ఇది మెయిన్. అమ్మవారు, గణపతి, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, ఇవి గుడులు ఉన్నాయి అక్కడ. ఇది మన మెయిన్ గోపురం. ఇది ఇట్లా రాగానే ఇక్కడ శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం. ఫొటోస్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో లోపలికెళ్ళి ఇది కూడా దర్శనం చేసేసుకున్నాం. ఈరోజు 27 సెప్టెంబర్ 2025 సాటర్డే వస్తుంది. ఈరోజు గుడికి వచ్చినాం మార్నింగ్. జనాలే లేరు. ఇట్లా వెళ్ళినాం, జనాలు లేరు. డైరెక్ట్ దర్శనం ఇట్లా అయిపోయింది. మొక్కుకొని ఇంకా చుట్టుపక్కల ఉన్న గుళ్ళని మొక్కుకొని బయటకు వచ్చేసినాం. ఇంటికి వెళ్ళి కొంచెం ప్యాకింగ్ బ్యాలెన్స్ ఉన్నది చేసుకొని సాయంత్రం రిటర్న్ అయిపోవడం ఎయిర్పోర్ట్కి. టెంపుల్ మెయిన్ గోపురం ఇది. అక్కడ ఆ కలర్ ఉందా, అక్కడ ఉంటాడు దేవుడు. కొంచెం ఇంట్లో వెళ్తే అక్కడ హనుమంతుడిది విగ్రహం. అక్కడ దిగుదాం కొన్ని ఫోటోలు. అయితే టక్కున అయిపోయింది. ఇప్పుడు ఇంటికి కూడా జల్ది వెళ్ళిపోయి ఏమైనా టిఫిన్ తినేసి ఇంటికి వెళ్ళిపోయి కొంచెం ప్యాకింగ్ బ్యాలెన్స్ ఉన్నది, ఇంకా ప్రాపర్ కాలేదు. నైట్ 10 o'clock ఉంది ఫ్లైట్. 7 దాకా ఎయిర్పోర్ట్లో నేను లోపలికి వెళ్ళిపోతే ఫ్రీగా అయిపోతుంది మొత్తం ప్రాసెస్. ఇది గుడికి ఆపోజిట్ మనకి ఎంట్రన్స్ కాడనే ఆంజనేయ స్వామి గుడి. ఆ గుడి వెనకాలనే ఆంజనేయ స్వామి బొమ్మ కనిపిస్తుంది ఆ చెట్ల మధ్యలో. అట్లా ఇంకా గుడి మీద ఎన్నో టెంపుల్స్ ఉంటాయి, నేను మెన్షన్ చేస్తాను చూడండి. అంటే ఎన్నో లింగాలు ఉంటాయి, శివలింగాలు. దీని స్టోరీ నేను మీకు యూకేకి వెళ్ళినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాగోండి. కొండ చుట్టూ ఎక్కడ పడితే అక్కడ లింగాలు ఉంటాయి. అక్కడ కనబడుతున్నాయా, ఈ కొండ మొత్తం లింగాలు ఉంటాయి. కౌంట్ నాకు గుర్తులేదు, తెలుసుకొని మీకు వైల్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దిస్ టెంపుల్ చెప్తాను మీకు. గుట్ట స్టోరీ ఇది. లింగాలు ఎవ్రీవేర్ ఆన్ ద గుట్ట. ఇట్లా చూస్తే ఆంజనేయుడు. చాలా వన్ ఆఫ్ ది మంచి వ్యూ పాయింట్. ఇంకా స్పెషల్ ఆంజనేయుడు. చూసిరా ఎంత పెద్ద ఉన్నా, ఆయన కాలకాడు ఉన్నా నేను.
బ్యాక్ టు బెహరీన్ ఎయిర్పోర్ట్. అదే హైదరాబాద్లో క్లిప్స్ పెడతలేని అనుకుంటారా, మొత్తం ఆగం అయిపోయింది హైదరాబాద్లో. జర నా గేట్ నెంబర్ కాడికి వెళ్ళి మీకు చెప్తే ఏమైందో. బెహరీన్ డ్యూటీ ఫ్రీ, ఇలా పర్ఫ్యూమ్స్ ఉన్నాయి ఈ సెక్షన్లో. ఈ సెక్షన్లో కూడా పర్ఫ్యూమ్సే. ఆ సెక్షన్లో స్పెక్స్, ఇది కూడా పర్ఫ్యూమ్సే. అక్కడ గేమింగ్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి కాబట్టి అందులో ఉన్నాయా, దాంట్లో బట్టలు గిట్టలు అన్నీ ఉన్నాయి. హలో వ్యూవర్స్, లండన్లో హీత్రో ఎయిర్పోర్ట్లో అయితే దిగిపోయినాను. ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది, బయటకు వచ్చేసిన. ఇప్పుడు జర బస్ ఎక్కి రూమ్కి వెళ్ళిపోదాం. బ్యాక్ టు లండన్ లైఫ్ అన్నమాట. పార్ట్ టైమ్ జాబ్, ఫన్, ఎక్స్ప్లోరింగ్ అన్నీ ఉంటాయి ఇప్పటి నుంచి వీడియోలలో. సో స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. ఇప్పటి నుంచి బయటకు వచ్చేసిన, ఒక డ్రింక్ తెచ్చుకున్నా. సో ఇంకా బస్ స్టాప్కి వెళ్ళి రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్ చూపిస్తాను, కొత్త రూమ్ నాది ఎట్లుంటుందో. ఇంకెళ్ళేటప్పుడు బస్సు వ్యూ అది ఇది చూపిస్తూ ఉంటా, చూస్తూ ఉండండి. ఇమిగ్రేషన్ కాడ చాలామంది ఉండే, సో అక్కడ టైం చాలా వరకు అయిపోయింది. సో ఇక్కడ వేస్ట్ అయిపోయింది. అప్పటికి కొంచెం గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు మా ఎయిర్లైన్స్ లాస్ట్ కాల్, ఫైనల్ కాల్ అంటే లగేజ్లు పట్టుకొని ఉరికినాం ఇష్టం వచ్చినట్టు. ఇక జర నాకు పిచ్చి లేచిపోయింది. జర క్లిప్స్ తీయకుండా అరౌండ్ నా ఫ్లైట్ టైం కంటే 3 hours ముందు నేను లోపలికి వెళ్ళిపోయినాను. జర చాలా లేట్ అయిపోయింది, ఇంకా అందుకే క్లిప్స్ తీయకుండా అయిపోయింది. ఈ వ్లాగ్లో ముందు టెంపుల్ దగ్గర వీడియోస్లో క్లిప్స్లో మీకు ఈ కీసరగుట్ట టెంపుల్ గురించి కొంచెం స్టోరీ చెప్తా అన్నాను కదా. సో అది ఇప్పుడు చెప్తాను. మొత్తం ప్రాపర్ డీటెయిలింగ్ ఇయ్యను, కానీ సమ్మరీ టైప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఏందో కథ. అది ఏ యుగమో తెలియదు, ఇక్కడ మెన్షన్ చేస్తాను అది ఏ యుగమో. ఈ యుగంలో మన సీతామాత, మన శ్రీరాముడు, హనుమంతుడు ముగ్గురు, అది వనవాసం టైమో ఏ టైమో ఇక్కడ అది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఆ టైంలో మన అంటే కీసరగుట్ట ఆ ప్లేస్ కాడ మన శ్రీరాముడు ఆ ప్లేస్ నచ్చి ఇక్కడ మన శివుంది విగ్రహం అంటే లింగం స్థాపించి ఒక పూజ చేద్దామని కోరిక పుడుతుంది మన శ్రీరామునికి. దాని గురించి పంతులు, అక్కడ ఉన్న అర్చకులు, పంతులు వాళ్ళతోటి మాట్లాడి చెప్తే వాళ్ళు ఈ టైం మంచిగా ఉంటుందని ఒక టైం సెట్ చేస్తారు దానికి. అది శ్రీరాముడు ఆంజనేయునికి చెప్తాడు, ఇగో ఈ టైం లోపు నువ్వు మన కాశీకి, వారణాసికి వెళ్ళి ఒక మంచి శివలింగం తీసుకురా, ఇక్కడ ప్రతిష్ఠిస్తామని హనుమంతుడికి చెప్తాడు. అప్పుడు హనుమంతుడు అక్కడికి వెళ్తాడు, వారణాసికి వెళ్ళి మంచి శివలింగాలు చూస్తే అక్కడ లక్షలలో ఉంటాయి శివలింగాలు. ఈయనకి ఏం తీసుకురావాలో అర్థం కాదు. ఒక సైడ్ చూస్తుంటే టైం అయిపోతుంటుంది, శ్రీరాముడు చెప్పిన టైం అయిపోతూ ఉంటుంది. సో హనుమంతునికి ఏం చేయాలో అర్థం కాక చాలా చాలా శివలింగాలు తీసుకెళ్తూ ఉంటాడు. అది మోర్ దెన్ అరౌండ్ 100 ఉంటాయి. వాళ్ళు యాక్చువల్లీ ఒక స్పెసిఫిక్ కౌంట్ అని ఎక్కడ మెన్షన్ చేసి లేదు, నేను చదివిన దాంట్లో అయితే మోర్ దెన్ 100 అనే ఉన్నాయి. చాలా వరకు మోర్ దెన్ 100 శివలింగాలు. ఆల్రెడీ టైం దగ్గరకు వచ్చేస్తుంది అయిపోవడానికి. 100+ శివలింగాలు మన ఆంజనేయుడు తీసుకొని స్టార్ట్ అయిపోతాడు రిటర్న్ మన కీసరగుట్ట దగ్గరికి. రిటర్న్ స్టార్ట్ అయిపోయినాక అప్పటికి లేట్ అయిపోతుందని మన శ్రీరాముడు మన పరమేశ్వరుడు శివుడిని మొక్కితే ఇట్లా లేట్ అయిపోతుంది. అది అంటే ఒక శివుడు డైరెక్ట్ ఒక లింగం వచ్చేస్తుంది. సో దాన్నే ప్రతిష్ఠించేసి
పూజ స్టార్ట్ చేసేస్తాడు. అప్పుడు హనుమంతుడు వస్తాడు. ఇదిగోండి నేను ఇన్ని తెచ్చినాను, దీంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అని శ్రీరాముడిని ఆంజనేయుడు అడిగితే, ఆల్రెడీ నువ్వు లేట్‌గా తీసుకొచ్చినావు. ఆల్రెడీ ప్రతిష్ట అంతా అయిపోయింది. పెట్టేసినాము అని చెప్పంగానే అంటే టైంకి తీసుకురాలే అని బాధ, అట్లా కొంచెం ఆయన మీద ఆయన కోపంతోని ఆ శివలింగాలన్నీ తోకకు చుట్టుకొని కొండ చుట్టూ మొత్తం విసిరేస్తాడు. మీరు ఇప్పుడు కూడా దాని మీద చూడొచ్చు కీసరగుట్టల. ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు ఉంటాయి. కొండ చుట్టూ ఉంటాయి. కొండ బాటమ్ నుంచి టాప్ దాకా ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు ఉంటాయి. సో నేను చదివినంత వరకు దిస్ ఈస్ ద స్టోరీ. నాకు తెలిసి ఎక్కడ తప్పు ఉండదు. నేను మహా అంటే కొంచెం డీటెయిలింగ్ మిస్ అయినా, ప్రాపర్ డీటెయిలింగ్ అంతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్, కామెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.